రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో భీమవరం విద్యార్థులు పతకాలు సాధించడం పట్టణానికే గర్వకారణమని భీమవరం టూ టౌన్ సీఐ కాళీచరణ్ అన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో అనంతపూర్లో రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీల్లో భీమవరం ఛాంపియన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు 2 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. ఇదే కాంపిటీషన్లో రైఫిల్ షూటింగ్ కోచ్ సుభాన్ కూడా సీనియర్ విభాగం పిస్టల్ ఈవెంట్లో పోటీపడి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీలో మెడల్ సాధించిన కోచ్ సుభాన్ను విద్యార్థులు సురేష్, సాత్విక్, శశి హనుమాన్, లిఖిత్ రాములను సీఐ కాళీచరణ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు చక్కని బాటలు వేసుకోవచ్చని, క్రీడల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ విద్యార్థులతో పాటు తాను కూడా ఈ పోటీల్లో పాల్గొని మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉందని, తాను గోల్డ్ మెడల్ సాధించడానికి ముఖ్య కారణం తనకు ప్రాక్టీస్ చేయడానికి పిస్టల్ను ఇచ్చి ప్రోత్సహించిన భీమవరం ఫిజియోథెరపీ అధినేత రవిబాబు దంపతులకు, తమ విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి SCHBRM హై స్కూల్లో స్థలాన్ని ఇచ్చిన DNR కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. టూటన్ సీఐ కాళీచరణ్ తమ అకాడమీ విద్యార్థులను ఎంతో మోటివేట్ చేస్తూ ఉంటారని, ఆయన పిల్లలు కూడా తన అకాడమీలో కరాటే నేర్చుకుంటూ జాతీయ స్థాయిలో మెడల్ సాధించారని చెప్పారు. ఇటీవల అనంతపురంలో జరిగిన ఆంధ్ర రైఫిల్ అసోసియేషన్ షూటింగ్ కాంపిటీషన్లో మన భీమవరం చెందిన ఛాంపియన్స్ అకాడమీ నుంచి 4 మెడల్స్ సంపాదించడం మన భీమవరం నిజంగా గర్వకారణం అండి. ఈ ఛాంపియన్స్ అకాడమీని డైరెక్టర్గా ఉన్న సుభాని గారు రైఫిల్ షూటింగే కాకుండా మార్షల్ ఆర్ట్స్ నుండి, అదేవిధంగా పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ట్రైన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పిల్లలకి ఎడ్యుకేషన్కి మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కోటా ఉపయోగపడే విధంగా పిల్లలు తీర్చిదిద్ది ఇప్పుడు రైఫిల్ షూటింగ్లో వచ్చిన మెడల్స్ వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా రేపు అన్న రోజు కోటాలో కూడా మంచి సీట్స్, మంచి ర్యాంకు ఒకవేళ రాకపోయినా ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి సీట్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో స్పోర్ట్స్కి ప్రయారిటీ తక్కువ ఇస్తున్న అందరు పేరెంట్స్కి, అదేవిధంగా మన భీమవరం ప్రజలకి ఏం తెలియజేస్తున్నారంటే, స్పోర్ట్స్ అన్నది ఓన్లీ జాబ్స్ కోసము లేదంటే సర్టిఫికేట్స్ కోసం కాదు. స్పోర్ట్స్ అన్నది ఒక మనిషి ఫిజికల్గా మరియు మెంటల్గా స్ట్రెంత్గా ఉండడానికి స్పోర్ట్స్ ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ ఎనీ స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ చేసినా సరే అందులో గెలుపు ఓటంలో పిల్లలు ఈ స్పోర్ట్స్లో చూడడం వల్ల జీవితంలో ఎదురయ్యే గెలుపు ఓటలు దేన్నైనా సరే గెలుపుని మరియు ఓటమిని సమానంగా తీసుకునే అలవాటు అనేది స్పోర్ట్స్ చేయడం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పోర్ట్స్కి సహకరించండి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. అదేవిధంగా ఇదే భీమవరంలోని ఛాంపియన్స్ అకాడమీ పెట్టుకొని చక్కగా పిల్లల్ని తర్ఫీదిస్తున్న సుభాని గారికి, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెడల్స్ కొట్టిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇదే విధంగా ఇంకా చాలా ముందు వెళ్ళాలి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ కొట్టాలని ఆకాంక్షిస్తూ. ఈ నెల అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ వారు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో నా అకాడమీకి చెందిన 5 విద్యార్థులు గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇదే కాంపిటీషన్లో నేను కూడా పిస్టల్ విభాగంలో సీనియర్ ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించాను. సో నా స్టూడెంట్స్తో కలిపి నేను కూడా అదే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ కాళీచరణ్ గారు మా అకాడమీలో ఉన్న ఎంతోమంది పిల్లలకి ఈయన ఒక రోల్ మోడల్. అంటే లైక్ చాలామందికి ఎంతో మోటివేషన్ ఇచ్చి అక్కడ ఉండే మార్గం చేసే పిల్లలు కానీ ఏ స్పోర్ట్ అయినా సో ఆ స్పోర్ట్స్లో వాళ్ళు రాణించాలని తపన పడి వాళ్ళకి ఎంతో గైడెన్స్ ఇచ్చే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి నా స్టూడెంట్స్కి ఈరోజు విషెస్ అందజేయడం నాకు చాలా ఆనందంగా